నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు కోత పూసిన దూడను చేసుకొని దానికి వారు సాగిలపడి బలి అర్పించారు. ఇజ్రాయిల్ని కాపాడింది ఎవరు? దేవుడు. అద్భుతాలు కళ్ళ ముందు చూసింది ఎవరు? ఇజ్రాయిల్. బాగా గుర్తు పెట్టుకోండి, దేవుని యొక్క శక్తి వాళ్ళకి తెలుసు, దేవుని యొక్క మహిమ వాళ్ళకి తెలుసు, ఎలాంటి కార్యాలు చేయగలరో వాళ్ళకి తెలుసు. కానీ ఇజ్రాయిల్ గురించి ఏం చెప్తున్నాడంటే దేవుడు, నేను వారికి నియమించిన, ఎవరికి ఇచ్చాడు ఈ కట్టడలో? ఇజ్రాయిల్కి ఇచ్చాడు. బాగా గుర్తు పెట్టుకోండి, ఏదైతే నియమాలు ఇజ్రాయిల్కి ఇచ్చాడో వాళ్ళు ఏం చేస్తారంటే త్రోవ నుండి త్వరగా, త్రోవ తెలుసా లేదా వాళ్ళకి? తెలుసు. త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. వీళ్ళు ఏం కనపడుతున్నారంటే సత్యం తెలుసు. వాళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం పెట్టి ఒక దూడను చేసుకొని, ఒక పోత పోసిన దూడను చేసుకొని ఆ దూడకి బలర్పించడం స్టార్ట్ చేశారు. వీళ్ళకి దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవుడని ఎవరు అంటున్నారు? దూడనే అంటున్నారు. బాగా పెట్టుకోండి, వీళ్ళకి దేవుని యొక్క మహిమ తెలుసు, దేవుని యొక్క కార్యాలు తెలుసు, విమోచన అవగాహన ఉంది, అన్ని అవగాహన ఉంటాయి. కానీ ఇజ్రాయేలీలు ఏ స్థితిలో కనపడతారంటే త్వరగా తొలగిపోయి నన్ను కాపాడిన దేవుడు అని చెప్పి ఒక దూడను పూజిస్తున్నారు వాళ్ళు.